కీర్తనల గ్రంథము 32వ అధ్యాయము. కీర్తనల గ్రంథము 32వ అధ్యాయము 5వ వచనం. నా దోషములను కప్పుకొనక నీ ఎదుట నా పాపములను ఒప్పుకొంటిని. దేవునికి స్తోత్రం చెప్పండి ఒకసారి. హల్లెలూయా, హల్లెలూయా. భక్తుడైనటువంటి దావీదు ఏమంటున్నాడంటే, నీ ఎదుట నా దోషమును నేను కప్పుకొనక నేను నీ ఎదుట నా పాపములు ఒప్పుకొంటిని. దావీదు ఒక విషయములో దేవునికి విరుద్ధంగా పాపం చేశాడు. దేవుణ్ణి దుఃఖపరిచే విధంగా, దేవుని మనసు గాయపడే విధంగా దావీదు ఒక విషయములో, ఒక స్త్రీ విషయములో దేవునికి వ్యతిరేకంగా పాపం చేసినప్పుడు దాన్ని ఏం చేశాడంటే ఒప్పుకున్నాడు. కప్పుకొనలా. నేను రాసును కదా, నేను ఏ విధంగా చేస్తే చెడిపోతుంది, ఇంకా నన్ను అడిగేవాడు ఎవడు, నన్ను ప్రశ్నించేవాడు ఎవడు అనుకోల దావీదు. దావీదు దేవునికి విరుద్ధంగా పాపం చేసినప్పుడు దానిని ఆ విషయములో, తాను చేసిన పాపం విషయములో దేవుని దగ్గర పశ్చాత్తాపడ్డాడు. దేవుని దగ్గర పశ్చాత్తాపడ్డాడు. తను చేసిన పాపాలను బట్టి కన్నీరు కాల్చి దేవుని దగ్గర ఒప్పుకున్నాడు. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. మరి మనం ఒప్పుకుంటున్నామా? ఏమండి, పోయిన వారం నుంచి ఈ వారం వరకు ఏదైనా దేవునికి విరుద్ధంగా మనం మాట్లాడినప్పుడు, లేకుంటే దేవునికి విరుద్ధమైన పాపాలు చేసినప్పుడు, ఒకరికి తెలియకుండా, నీ కుటుంబీకులకు తెలియకుండా, నీ బంధువులకు తెలియకుండా, నీ తల్లిదండ్రులకు తెలియకుండా, నీ పిల్లలకి నీకు తెలియకుండా దేవునికి విరుద్ధంగా నువ్వు పాపము చేసినప్పుడు దేవుని సన్నిధిలో ఒప్పుకుంటున్నామా? ఎందుకు బాగుపడలేకపోతున్నారు? ఎందుకు అభివృద్ధి చెందలేకపోతున్నారు? ఎందుకు మేలును అనుభవించలేకపోతున్నారు? ఎందుకు స్వస్థతను పొందుకోలేకపోతున్నారంటే చేసిన తప్పులు ఒప్పుకోకపోవడం, చేసిన పాపాలు ఒప్పుకోకపోవడం. నీవు ఒప్పుకోలేకపోతున్నావు కాబట్టి దేవుని సన్నిధిలో, దేవుని దగ్గర, దేవుని యొక్క పాదాల దగ్గర నీవు చేసిన పాపాలు కప్పుపుచ్చుకుంటున్నావే కానీ ఒప్పుకోవట్లేదు. ఎందుకు కప్పు పుచ్చుకుంటున్నారంటే, అంటే నేను చేసేది ఎవరికి, నేను చేసే తప్పులు, నేను చేసే పాపము ఎవరికి తెలియదు, ఎవరు చూడలేదు, ఎవరితో చెప్పుకోలేదు. ఎన్నో దినాల నుంచి నేను పాపాలు చేస్తున్నాను, ఎన్నో దినాల నుంచి నేను కంటిన్యూ చేస్తున్నాను. నేను చేసిన తప్పులను బట్టి ఏ రోజు కూడా నాకు ఇంతవరకు ఏమి జరగలా అని అజ్ఞానంతో మాట్లాడుతూ చేసిన పాపాలు ఒప్పుకోవలసిన మనం, దేవునికి విరుద్ధంగా చేసిన పాపాలు ఒప్పుకోవాల్సిన మనం ఏం చేస్తున్నామంటే కప్పుపుచ్చుకుంటున్నాం. అతిక్రమములు దాచిపెట్టువాడు మధ్య. చేసిన పాపాలను దాచిపెట్టుకుంటే నువ్వు బాగుపడు. చేసిన పాపాలు దాన్ని ఒప్పుకోకుండా అలాగే దాచిపెట్టుకుంటే నువ్వు బాగుండవు, నువ్వు అభివృద్ధి పొందలేవు, దేవుడి దగ్గర నుంచి సమాధానం నీవు పొందుకోలేవు. ఎవరు చూడకపోయినా, నీ తల్లిదండ్రులు నువ్వు చేసే పాపాలు చూడకపోయినా, నీ భర్త చూడకపోయినా, నీ భార్య చూడకపోయినా, నీ పిల్లల యొక్క కళ్ళ కప్పి నీవు తప్పులు చేసినా, పాపాలు చేసినా, ఎవరు చూసినా చూడకపోయినా దేవుడు మాత్రం చూస్తూనే ఉంటాడు. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా, హల్లెలూయా. నీవు బాగుపడాలంటే ఏం చేయాలంటే
అన్నిటికంటే ముందుగా దేవుని సన్నిధిలో ప్రవేశించిన వెంటనే పోయిన ఆదివారం నుంచి ఈ ఆదివారం వరకు ఎక్కడ తప్పు చేశావు, ఏ విషయంలో తప్పు చేశావు, ఏ విషయంలో దేవుణ్ణి దుఃఖపరిచావు, ఏ విషయంలో దేవుణ్ణి గాయపరిచావో ఒక్కసారి నిన్ను నువ్వు పరీక్షించుకుంటే, అప్పుడు దేవుని సన్నిధిలో ఒప్పుకుంటే, అప్పుడు నీవు అనారోగ్యంగా ఉన్నా దేవుడు బాగు చేస్తాడు, నీవు కష్టాల్లో ఉన్నా దేవుడు సహాయం చేస్తాడు, బాధల్లో ఉన్నా దేవుడు సహాయం చేస్తాడు, అప్పుడు సమస్యలతో ఉన్నా దేవుడు బాగు చేస్తాడు, గర్భఫలం లేక ఉన్నా దేవుడు సహాయం చేస్తాడు, ఉద్యోగం లేకున్నా దేవుడు సహాయం చేస్తాడు. అంటే నీవు ఏ శ్రమల్లో ఉన్నా, ఏ బాధల్లో ఉన్నా, ఎటువంటి ఇబ్బందుల్లో ఉన్నా దేవుడు సహాయము నీకు అందుతుంది. ఎప్పుడమ్మా చేసిన పాపాలు ఒప్పుకోను. దావీదు అంటాడయ్యా, నీ ఎదుట నేను కప్పుకొనలేదు, నీ ఎదుట నేను చేసిన పాపాలు ఒప్పుకోలేదు. ఒకరి దగ్గర అప్పు తీసుకున్నారు అనుకోండి, ఓ 2 రూపాయలకు 3 రూపాయలకు వడ్డీ తీసుకున్నారు. మరి తొందర కట్టకపోతే ఏమైపోతుంది అమ్మా? ఏమవుతుందమ్మా? వడ్డీ. మరి వడ్డీ పెరిగితే ఎవరికి నష్టం? ఏమ్మా, ఎవరికి నష్టం? మనకే నష్టం. అలాగే చేసిన అప్పు కట్టుకోకపోతే వడ్డీ ఏ విధంగా అయితే పెరిగిపోతుందో, అలాగే దేవునికి విరుద్ధంగా మనం పాపం చేసినప్పుడు, దేవునికి వ్యతిరేకంగా మనం పాపాలు చేసినప్పుడు, మనం దేవుని సన్నిధిలో దాచిపెట్టుకుంటే, దాన్ని కప్పుకుంటే, మనం చేసిన పాపము వడ్డీ పెరిగినట్లా పెరిగిపోతుంది. ఏదో ఒక రోజు నువ్వు కలిగి ఉన్న పాపమే, నువ్వు చేస్తున్న పాపమే నీ జీవితాన్ని నాశనం చేస్తుంది. అటువంటి పరిస్థితి నీకు రాకుండా ఉండాలంటే మొట్టమొదటిగా దేవుని సన్నిధిలో నీవు ఒప్పుకోవాలి. నువ్వు ఒప్పుకోకుండా కప్పుకుంటే నీకు ప్రమాదం. ఒక చోటు పాపం ఉందనుకోండి, దాని చూసి దూరంగా ఉంటే నీకు మంచిది. ఏం కాదు అని దాని దగ్గర పోయాలంటారు. ఏం చేస్తుంది? ఏం చేస్తుంది? కాటేస్తే బ్రతుకుతారా? పాపం కూడా అంతే. పాపము చాలా విషమైనది, పాపము చాలా ప్రమాదకరమైనది. ఆ పాపానికి ఎంత దూరంగా ఉంటావో అంత బాగుంటావు. ఆ పాపానికి ఎంత దూరంగా బ్రతుకుతావో నీ కుటుంబం అంత క్షేమంగా ఉంటుంది. ఆ పాపానికి ఎంత దగ్గరగా ఉంటావో నీ కుటుంబం నాశనం అయిపోతుంది. అంటే నీ చేతిలోనే ఉంది. నీ కుటుంబం బాగుపడాలన్నా నీ చేతిలోనే ఉంది. నీ కుటుంబం నాశనం అయిపోవాలన్నా నీ చేతిలోనే ఉంది. పాపం వలన వచ్చే జీతం ఏమ్మా? పాపం వలన వచ్చే జీతం. పాపం చేసిన వాళ్ళు ఎవరైనా బాగుపడినట్లుందా? దేవునికి విరుద్ధంగా పాపం చేసిన వాళ్ళు బాగుపడినట్లు కూడా పరిశుద్ధ గ్రంథంలో ఒక్కరు కూడా లేరు. చెడిపోయిన వాళ్ళు ఉన్నారు, పాపాలు చేసి ఆరోగ్యాన్ని నాశనం చేసుకున్న వాళ్ళు ఉన్నారు, పాపాలు చేసి కుటుంబీకులను వదులుకున్న వాళ్ళు ఉన్నారు, పాపాలు చేసి సంసారాన్ని నాశనం చేసుకున్న వాళ్ళు. ఈ కుటుంబం బాగుండాలంటే మీరు ఏం చేయాలి? పాపానికి మీరు దూరంగా బ్రతకాలి. దేవునికి స్తోత్రం చెప్పండి. దేవునికి స్తోత్రం చెప్పండి. ఆది కాండము, దేవుని యొక్క వాక్యంలో నుంచి ఆది కాండము 3వ అధ్యాయము 12వ వచనం త్వరగా చదవండి. కార్యక్రమం ఇప్పుడు మిమ్మల్ని ఒక విషయం అడుగుతాను. ఆదాము అవ్వలను దేవుడు సృష్టించిన తర్వాత ఒక మాట చెప్పాడు. ఏం చెప్పాడమ్మా? తింటే చేస్తావు అంతే.
నా మాట కాదని నా మాట వ్యతిరేకించి నా మాటను ధిక్కరించి నాకు వ్యతిరేకంగా నువ్వు తప్పు చేస్తే, పాపం చేస్తే, ఆజ్ఞను అతిక్రమిస్తే చచ్చిపోతావు అన్నాడు. దేవుని మాట విన్నంత కాలం బాగానే ఉన్నారు. దేవుని మాటకు లోబడినంత కాలము ఆదాము క్షేమంగా ఉన్నారు. ఏ కష్టం లేనట్టు, ఏ శ్రమలు లేకున్నట్టు, ఏ ఇబ్బందులు లేనట్టు సంతోషంగా ఉన్నారు. ఎప్పుడైతే ఆజ్ఞను అతిక్రమించి ఎప్పుడైతే ఆ పళ్ళు తిన్నారో వాళ్ళు కళ్ళు తెరవబడ్డాయి. సిగ్గుతో ఆకులు చాటుగా. అప్పుడు దేవుడు అడుగుతున్నాడు, ఆదామా ఎక్కడున్నావు? ఏమన్నాడు ఆదాము? అయ్యా, నీ స్వరం విని ఆకులు చాటున నేను దాక్కోవాల్సిన పరిస్థితి ఎందుకు వచ్చింది ఆదాముకి? పాపము చేశాడు. అప్పుడు అంటున్నాడు, చేసిన పాపాలు ఏం చేయాలి? మనం ఏం చేయాలమ్మా? అమ్మా ఏం చేయాలి తల్లి? ఒప్పుకోవాలి. ఆదాము ఒప్పుకున్నాడా? అయ్యా, నా భార్య మాటలు విని నేను తప్పు చేశాను అయ్యా, నేను పాపం చేశాను, నన్ను క్షమించు, నన్ను శిక్షించద్దు, నీ కృపతో, నీ ప్రేమతో, నీ జాలితో, నీ కనికరముతో నన్ను క్షమించయ్యా అని ఆదాము అడిగి ఉంటే, ఆదాము చేసిన తప్పులు ఒప్పుకొని ఉంటే బాగుపడేవాడు. ఆ నేరమంతా దేవుని మీదకే నెట్టేశారు. ఏమంటున్నాడు ఆదాము? అయ్యా, సాటైన సహాయం ఉండటానికి నీవు నాకు ఇచ్చిన ఈ స్త్రీయే తీసుకుని వస్తే తింటి. అంటే ఎవరు తప్పు చేసినట్టు? అమ్మా, వీళ్ళు తప్పు చేసింది, వీళ్ళు ఒప్పుకోవాల్సింది పోయి వీళ్ళు ఆదామేమంటున్నాడు? సాటైన సహాయం కోసం నీవు నాకిచ్చిన ఈ స్త్రీయే ఇస్తే నేను తింటుంది అన్న. అంటే చేసిన తప్పులు ఒప్పుకున్నాడా? అమ్మా గట్టి చెప్పండి, ఒప్పుకోరా? ఆదాము చేసిన తప్పులు, ఆదాము చేసిన పాపలు ఒప్పుకుంటే బాగుపడేవాడు, శాపానికి గురైపోయేవాడు కాదేమో. కానీ ఆ నేరమంతా దేవుని మీద నెట్టేసి సంతోషంగా కాలు మీద కాలేసుకుని సంతోషంగా తిని ఉండాల్సిన వాళ్ళు శాపం తీసుకున్నారు. ఎందుకు అమ్మా? ఎందుకో? పాపము చేయటను బట్టి, ఆజ్ఞను అతిక్రమించడం బట్టి, దేవుని మాట వినకపోవడం బట్టి ఏం కొని తెచ్చుకున్నారు? పాపం. దేవుని దగ్గర ఒప్పుకోవలసిన ఆదాము అవ్వ దేవుని దగ్గర ఒప్పుకొనక విద్యేస్తున్నారు, తన జీవితాలను నాశనం చేసుకున్నారు. కాబట్టి దేవుని సన్నిధిలో ఎప్పుడైనా సరే మొట్టమొదటిగా అది అండి, ఇది అండి, అది చేయండి, ఇది చేయండి అనడానికి ముందు దేవుని సన్నిధిలో నువ్వు మోకరించిన వెంటనే నువ్వు జ్ఞాపకం రావాల్సింది మా కుటుంబీకులు దీవించు, మా పిల్లలను దీవించు, మా అవసరం తీర్చి. ఇవి కాదు దేవుని అడగాల్సింది. మొట్టమొదటిగా పోయిన ఆదివారం నుంచి ఈ ఆదివారం వరకు నీవే విషయంలో చెప్పేశావు, ఎక్కడ తప్పు చేసావు, ఎక్కడ దారి తప్పిపోయావు, ఏ విషయంలో దేవునికి వ్యతిరేకంగా పాపం చేశావు, వాటన్నిటిని జ్ఞాపకం చేసుకొని ఒప్పుకున్నాక అప్పుడు నీ అవసరాలేమో, నీ విధానం ఏంటో, నీ కష్టాలేమో, నీ బాధలేమో, అప్పుడు దేవుని సన్నిధిలో దేవుని మీద నీ చింత యావత్తు దేవుని మీద. మనం ఏం చేస్తామా? ఒప్పుకుంటున్నామా? ఒప్పుకోవట్లేదు. ఏమండి పాస్టర్ గారు మా కోసం ప్రార్థన చేయాలని అంటారు, కానీ మరి నువ్వు బాగుపడిపోకుండా ఉండటానికి కారణం పాపాలేగా. మరి పాపాలు ఒప్పుకున్నాయా, నేను తప్పు చేశానయ్యా, ఇంకోసారి నేను తప్పు చేయకుండా ఉండటానికి దేవుడి శక్తిని, బలాన్ని, జ్ఞానాన్ని ఇవ్వటానికి మా కోసం ప్రార్థన చేయండి పాస్టర్ గారు అని అడుగుతున్నాము మనము. మీరు చేయండి పాస్టర్ గారు, నేను తప్పు చేస్తూనే. దావీదు ఏమంటున్నాడంటే, అయ్యా నీ సన్నిధిలో నేను చేసిన పాపాలు కప్పుకొనక, నేను చేసిన పాపాలు, నేను చేసిన దోషాలు నీ సన్నిధిలో నేను ఒప్పుకుంటుని. దావీదును దేవుడు క్షమించాడు.
దావీదును దేవుడు క్షమించి దావీదు ఎక్కడికి పోయినా కూడా దావీదుకు దేవుడు తోడుగా ఉన్నాడు. దేవుడికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా, హల్లెలూయా. దావీదు ఎక్కడికి పోయినా దేవుడు విజయం ఇచ్చాడు. దావీదు ఏ ప్రాంతంకి వెళ్ళిన దేవుడు సహాయం చేశాడు. దావీదు ఏ యుద్ధానికి వెళ్ళిన దేవుడు విజయం ఇచ్చాడు. దావీదు ఏ ప్రాంతానికి వెళ్ళినా దేవుడు సహాయం చేసిన కారణం ఏంటంటే దావీదు చేసిన తప్పులు ఒప్పుకోకపోతే ఎంత మూల్యం చెల్లించాడు. చదవండి, ముగించాము. అపోస్తుల కార్యం 5వ అధ్యాయము, అపోస్తుల కార్యం 5వ అధ్యాయం 2వ వచనం త్వరగా చదవండి. చాలా జాగ్రత్తగా. అలనాడు సంఘములో కొరత వచ్చినప్పుడు, అలనాడు సంఘములో కొదవ ఏర్పడినప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు అక్కడ ఉంటున్న విశ్వాసులందరినీ దేవుడు ప్రేరేపించాడు. భూములు ఉన్నోళ్ళు భూములు అమ్మేశారు, ఇండ్లు ఉన్నోళ్ళు ఇండ్లు అమ్మేశారు, పొలం ఉన్నోళ్ళు పొలం అమ్మేసి అపోస్తుల యొక్క పాదాల దగ్గర పెట్టారు అందరూ. కానీ ఈ అననీయ సప్పీరా అనే 2 భార్య భర్తలు ఏకమై మాట్లాడుకున్నారు. ఏమని? ఇంత అవసరమా సేవకులకి? అమ్మా, ఇంత అవసరమా? ఇంత ఇవ్వాలా దేవునికి అని 2 భార్యాభర్తలు ఏకమై మాట్లాడుకొని కొంత దాచుకొని కొంత సేవకునికి ఇచ్చాడు. పేతురు అడుగుతున్నాడు, అయ్యా అననీయ, ఇందుకేనా నీ భూమిని అమ్మింది అంటే ఏమన్నారు? అయ్యా, కుటుంబ అవసరాల కోసం, మా పిల్లల భవిష్యత్తుల కోసం, మా అవసరాల కోసం కొంత దాచుకొని కొంత ఇచ్చానయ్యా అన్నాడా? ఏమ్మా అన్నాడా? అన్నాడమ్మా? ఏమన్నాడు? అయ్యా, ఇంతకైనా నీవు అమ్మిందండి. ఇంతకే అంటే ఏంటి? దేవుని సేవకుని దగ్గర ఉన్నది ఉన్నట్లుగా చెప్పుకోవలసిన వ్యక్తులు కొంత దాచుకొని కొంత ఇచ్చారు. కొంత ఇచ్చినందుకు కాదు అక్కడ చచ్చిపోయింది, చేసిన తప్పు కప్పుకున్నందుకు. వాళ్ళ సొమ్మే, వాళ్ళ ఆస్తే, వాళ్ళ పురమే దేవునికి ఇవ్వటానికి కొంత దాచుకొని పంపించారు. దేవునికి ఎంత ఇస్తే అంత ఆశీర్వాదం. చప్పట్లు కొట్టి జీవితాన్ని నీవు నీ పర్సులో నుంచి దేవుని సన్నిధికి, దేవుడు నీ పట్ల చేసినటువంటి కార్యాలను బట్టి దేవుని సేవకులు కానీ, దేవుని పరిచర్య కానీ, దేవుని యొక్క సంఘానికి నీ పర్సుని విప్పితే దేవునికి ఇవ్వటానికి ఆయన ఆకాశపు వాక్యంలో విప్పి పట్టజాలంత దేవుని దీవిస్తాడు. హల్లెలూయా. నీవు నీ చిన్న పర్స ఇవ్వాలి. నువ్వు దేవునికి ఇవ్వటానికి, సంఘానికి ఇవ్వటానికి నువ్వు నీ చేతిలో ఉన్న, నీ దగ్గర ఉన్న చిన్న పర్సు విప్పితే ఆయన నిన్ను దీవించడానికి, నీ పిల్లలను దీవించడానికి, నీ కుటుంబాన్ని ఆశీర్వదించడానికి ఆయన ఆకాశపు వాక్యాన్ని విప్పి పట్టజాలంత దేవుని జీవిస్తాడు. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి దేవునికి ఇవ్వటానికి ఏ రోజు కూడా మనం వెనకాడు వేయకూడదమ్మా. దేవునికి ఇవ్వటానికి, సంఘానికి ఇవ్వటానికి, పరిచర్యకి ఇవ్వటానికి ఏ రోజు కూడా ఇంత అంత ఇవ్వకూడదు. అంతని లెక్కేస్తే నువ్వు నష్టపోక. దేవుడు నీకు ఇచ్చే కొలది నువ్వు సమృద్ధిగా ఇవ్వాలి. కాబట్టి అననీయ సప్పీరా భార్య భర్తలు చనిపోవడానికి కారణం ఏంటంటే దేవుని సన్నిధిలో ఒప్పుకోవలసిన వ్యక్తులు ఒప్పుకొనక కప్పుకున్నారు. కాబట్టి 2 భార్య భర్తలు అక్కడికక్కడే ఎందుకు చనిపోయారు? పాపాలు కప్పుకున్నారు. మా ఇద్దరు మాట్లాడుకుంది ఎవరు తెలియదు అనుకొని కప్పుకున్నారు.
దేవునికి వ్యతిరేకంగా తప్పు చేశారు. పరిశుద్ధాత్మ దేవుని దగ్గర అబద్ధం ఆడారు, సేవకుల దగ్గర అబద్ధం ఆడారు, అక్కడికక్కడ చనిపోయారు. అదే ఒప్పుకొని ఉంటే చనిపోయే వాళ్ళు. దేవుని దగ్గర ఒప్పుకోవాలి కానీ ఒప్పుకోకూడదు. దేవుని దగ్గర పశ్చాత్తాపడాలి కానీ నేను చేసిన ఎవరికి తెలియదులే అనుకోకూడదు. అలా ఉంటే, అలా జ్ఞానంగా ఆలోచిస్తే నువ్వు చాలా 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 ప్రమాదంలో. కాబట్టి నినివే పట్టణ ప్రజలు యోనా వీళ్ళు ప్రకటిస్తే చిన్నపిల్లలు మొదలుకొని పెద్దవాళ్ళ వరకు రాజుతో సహా గోనపట్ట కట్టుకొని 3 రోజులు ఉపవాసం ఉంటే తను చేసిన పాపాలు ఒప్పుకొని పశ్చాత్తాపడ్డారు కనుక వాళ్ళు రక్షించబడ్డారు. సొదొమ గొమొర్రా ప్రజలు ఒప్పుకోలేదు కనుక నాశనానికి చేరిపోయారు. సహోదరి సహోదరు, ఆదాము హవ్వ ఒప్పుకోలేదు, శాపానికి గురి తెచ్చుకున్నారు. దావీదు ఒప్పుకున్నాడు, క్షమించబడ్డాడు. అననీయ సప్ఫీరా దేవుని సన్నిధిలో సేవకుని దగ్గర ఒప్పుకోవాల్సిన వ్యక్తులు ఒప్పుకోక కప్పుకున్నారు, అక్కడికక్కడే మరణాన్ని తెచ్చుకున్నారు. నినివే పట్టణ ప్రజలు దేవుని సన్నిధిలో ఒప్పుకున్నారు, వాళ్ళు క్షమించబడ్డారు, రక్షించబడ్డారు. సొదొమ గొమొర్రా ప్రజలు ఒప్పుకోలేదు, కప్పుకున్నారు, అగ్ని గంధకాలకి నాశనమయ్యారు. కాబట్టి సహోదరి సహోదరా, మన దేవునికి విరుద్ధంగా తప్పు చేసినప్పుడు, పాపం చేసినప్పుడు ఒప్పుకొని